గోవింద అన్నారు. ఆ తర్వాత మళ్ళీ కృష్ణావతారంలో స్వామివారు గోవులన్నింటినీ రక్షించాడు, గోపాలకుల్ని రక్షించాడు. అందువల్ల కూడా గోవింద అన్నారు. ఆయన కొండ పైకెత్తాడు కదా, కుడి చేత్తో 7 అహోరాత్రములు కొండ పైకెత్తాడు. ఇక గోవర్ధనగిరి గోటిని నిలిపేది తెలుగు పాటల వాళ్ళు కల్పించిన మాట. గోటి మీద నిలపాడు, గోటి మీద తల వెంట్రుక మీద నిలబెట్టాడని ఉట్టి అబద్ధం. కరేనైకేన అని సంస్కృతంలో, అంటే ఒక చేతితో. ఆ చెయ్యి కూడా దక్షిణ హస్తేన, కుడి చేతితో. తెలుగులో కూడా పోతన గారు ఏమన్నాడు, కిరియై ధర ఎత్తిన హరి కరి సరసిజముకుల మెత్తుగతి త్రిభువన శంకర కరుడై గోవర్ధనగిరి ఎత్తెన్ చక్కనొక్క కేలన్ లేలన్. గోవర్ధన పర్వతాన్ని ఒక చేత్తో ఎత్తాడు అన్నాడు. మళ్ళీ తర్వాత రెండో పద్యంలో ఒక చెయ్యి అంటే ఎడం చెయ్యో కుడి చెయ్యో మనకి తెలియదు కనుక వలకేల దాల్చి విపుల ఛత్రంబుగా దాల్చే, వలకేలు అంటే కుడి చెయ్యి అన్నమాట. ఇలా ఒకసారి కాదు 3 సార్లు తెలుగులో కూడా కుడి చేతితో ఎత్తాడు అని ఉంటుంది. చేత్తో ఇలా పళ్ళెం ఎత్తినట్టు ఎత్తాడు ఆయన. అంతేగాని గోటితో ఎత్తాడు, చిటికిన వేలుతో ఎత్తాడు, అది కూడా ఎడం చేత్తో ఎత్తాడు, వీడు చూసి వచ్చినట్టు. ఒక్కనాడు భాగవతం చదవము, అందులో ఏముందో పట్టించుకోం, పురాణాలు చదవకుండా ఎవడికి తోచింది పెత్తనం వాడు చేసేటమే. దాంతో అందులో సగం సినిమా వాళ్ళు ఉపకారం ఎంత చేశారో అంత అపకారం చేశారు. ఈ పిచ్చి పిల్లలు చేయకూడదు. లేనిపోని కల్పిత కథలో ఏమవుతుంది, కృష్ణుట్ట నిద్రపోతున్న భీముడి దగ్గరికి వచ్చి మత్తు వదలరా అని పాడాడా? నీకు ఏమైనా భారతం తెలుసా? భారతం తెలియనప్పుడు ఎందుకు ఈ పిచ్చి పని చేయడం చెప్పండి. ఆ పాట చాలా ఇష్టమే, కథ బాగానే ఉంటుంది. కేవలం పాండవుల్ని మొట్టమొదటిసారి కృష్ణుడు ద్రౌపదీ స్వయంవరంలో చూశాడు. అది మహాభారతంలో, వ్యాస భారతంలో, తెలుగులో నన్నయ్య గారి పర్వంలో ఉంటుంది. నేను చెప్పిన సంపూర్ణ భారతం వినండి. డైరెక్ట్ గా ద్రౌపదీ స్వయంవరం వరకు కృష్ణుడి ముఖం పాండవులు చూడలేదు, పాండవుల ముఖం కృష్ణుడు చూడలేదు. మానసిక భక్తి ఉంది వాళ్ళకి. కుంతీదేవి కృష్ణనామం ఇచ్చింది కాబట్టి చేశారు తప్ప, చూసింది మొదటిసారిగా ద్రౌపదీ స్వయంవరం. ద్రౌపదీ స్వయంవరం అంటే బకాసురుడిని చంపేసిన తర్వాత తిరిగి వాళ్ళంతా ద్రౌపది దగ్గరికి పాంచాలపురం వచ్చినప్పుడు చూశారు. ఈ లోపుతోడు ఎన్ని కథలో, ఓరి బాబోయ్, అవకాశం లెక్క నా మీద కూడా సినిమా తీసేసి కొత్త కథలు సృష్టించేస్తారు. అదొక విచిత్రమైన లక్షణాలు అనమాట. ఈ కల్పిత కథలతోటి కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలాగని పోని వాళ్ళు ఎంతో ఉపకారము చేశారు మహానుభావులు. ఏం చేస్తాం, అందులో ఏం చేస్తారంటే చెత్త తీసి పారేసి మంచి ఏరుకోండి. కొన్ని ఉపకారాలు ఎలా చేశారు తెలుసా సినిమా వాళ్ళు. ఇప్పుడు కాంచనమయ వేదిక పద్యాన్ని ఘంటసాల చేత పాడించినట్టే యవ్వాని వాకిట కూడా ఘంటసాల చేత నర్తనశాలలో పాడించారు. నిజానికి ఆ పద్యం ద్రౌపది పాడింది. భారతంలో అయితే ద్రౌపది యవ్వాని వాకిట అనే పద్యం భీముడితో చెప్పింది. కానీ మన సినిమా వాళ్ళు అర్జునుడు అక్కడికి పట్టుకొచ్చి, అర్జునుడు రాత్రిపూట, అసలు అర్జునుడు ఏడాది అయ్యేదాకా ఎక్కడ భీముడి ముఖం చూడలేదు, అటువంటిది ఆయన తీసుకొచ్చి ఆయన చేత పాడించారు. ఆ పాడించడం వల్ల మనకు లాభం వచ్చింది, ఆ పద్యం ఘంటసాల పాడాడు, దాంతో దానికి మాధుర్యం వచ్చింది. నిజంగా సుశీల ఎంత బాగా పడినా మహాత్మురాలు ఆవిడ దుర్వారోజ్యం పాడినట్లుగా ఈ పద్యం పాడితే దానికి అంత విలువ రాదు కనుక బహుశా అలా పెట్టుంటారు. కాబట్టి కొన్ని ఉపకారాలు ఉంటాయి, కొన్ని అపకారాలు ఉంటాయి అనుకోండి. అందులో బాగా పురాణముల మీద పట్టు లేని వాడు పురాణములు చెబితే వచ్చే నష్టాలన్నీ నీకు కల్పిత కథలు. అందులో ఈ మధ్యకాలంలో యూట్యూబ్ వచ్చాక ఎవరికి పడితే వాడు కొత్త పండితులు తయారవుతారు. పిచ్చి కథలు, పిచ్చి కబుర్లు, ఏవి ఎక్కడ పురాణంలో ఉండవు. ఆ పాపం చివరి రోజులు అనిపిస్తారండి. కల్పిత కథలు చెబితే చాలా డేంజరస్ అమ్మా. ఎప్పుడైనా పురాణంలో ఉన్న కథని యథాతథంగా చెప్పాలి, వాటికి వ్యాఖ్యానం చేయగలిగే శక్తి ఉంటే చెప్పాలి. అసలు లేనివి పుట్టించి పిచ్చి పనులు చేస్తే దానివల్ల వార్ధక్యంలో తిండి లేక చచ్చిపోతారట. అందుకని చాలా జాగ్రత్త ఉండాలి. మీరు కొంతమంది తిండి లేక చివరిలో దిక్కుమాలతో ఎందుకు తెచ్చారు అంటే పురాణములను వక్రీకరించడమే, వాటి జోలికి వెళ్ళడమే, వ్యాసుడికి అన్యాయం చేయటమే, మహానుభావుల పాత్రలకు అన్యాయం చేయడం. ఎందుకు చెప్తానంటే కుడి చేతితోటి పర్వతాన్ని ఆయన ఎత్తాడు. 7 రోజులు పగలు రాత్రి కూడా కొండని పైకెత్తి పట్టుకున్నాడు. పట్టుకుంటే అప్పుడు ఇంద్రుడు కురిపించిన వర్షం వల్ల గోవులకి గోపాలకులకి ఏ కష్టం కలగలేదు. అప్పుడు ఇంద్రుడు చివరికి సిగ్గుపడి తర్వాత ఒక రోజున ప్రత్యేకంగా కృష్ణుడి దగ్గరికి వచ్చాడు. కృష్ణుడు ఆ సమయంలో గోవర్ధన పర్వతం దగ్గర ఉన్నటువంటి ఒక రాయి మీద ఇలా కాలు మీద కాలేసి కూర్చుని మురళి వాయిస్తున్నాడు ఆయన. ఆ సమయంలో ఈ సమయంలో కృష్ణుడి దగ్గరికి వెడితే నేను ఆయనకు అన్యాయం చేశాను, వర్షం కురిపించి గోపాలకుల్ని గోవుల్ని పీడించాను, బృందావనాన్ని పాడు చేశాను, అందువల్ల ఆయన చెప్పిస్తాడేమో అనే భయంతో వాళ్ళ అమ్మని వెంట పెట్టుకొచ్చాడంట ఆయన. ఎందుకని, అదితి అంటే గౌరవం కృష్ణుడికి. అదితి పూర్వజన్మలో ఆయనకి తల్లి, వామనావతారంలో అదితికి కొడుకుగా పుట్టాడు ఆయన. అందువల్ల ఆవిడని వెంట పెట్టుకుని అక్కడికి వచ్చాడు. సురభిక్షీరములను సురద్వెప మహాసుండాలతానీత నిర్జర గంగాంబువులను నిలింపజననీ సమ్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెల్ సొంపార గోవిందుడల్ సురణాక్రాంత విపక్షు తోయజదళాక్షున్ కృష్ణునిల్ జిష్ణునిల్. ఎంత అందమైన పోతరు గారి పద్యం అండి ఇది. ముందు తల్లితో పాటు వచ్చి కృష్ణ నన్ను క్షమించు అన్నాడు. అండమే కాదు, కృష్ణుడి కాళ్ళ మీద పడిపోయాడు. మంచి అద్భుతమైన ధగధగలాడుతున్న నవరత్నములు తాపడం చేయబడిన కిరీటం ఆయన పాదాల మీద పెట్టి నమస్కరించాడు. ప్రభు, అజ్ఞానంతో నేను దేవేంద్రుణ్ణి త్రిలోకాధిపతిని అహంకారంతో నిన్ను నీ బృందావనాన్ని నాశనం చెయ్యాలనుకున్నాను, నన్ను క్షమించు. నా యజ్ఞం నువ్వు ఆపావనే కోపంతో ఈ బృందావనం మీద 7 అహోరాత్రాలు వర్షం కురిపించాను. కానీ నువ్వు నాకు బాగా బుద్ధి చెప్పావు.
కుడి చేత్తో గోవర్ధన పర్వతం ఎత్తి పట్టుకుని ఈ గోవుల్ని గోపాలకుల్ని రక్షించావు, అందువల్ల నేను ఇప్పుడు శరణు కోరుతున్నాను, నిన్ను పూజిస్తున్నాను అని పలికి కామధేనువుని ఆయన శిరస్సు మీద నిలబెట్టించి 2 కాళ్ళు అటు 2 కాళ్ళు ఇటు పెట్టి కామధేనువు ఆయన నెత్తి మీద పొదుగు పెట్టి ఆ పొదుగులోంచి పాలు కురిపిస్తూ ఉండగా నువ్వు అభిషేకం స్వీకరించు అని ఇంద్రుడు అభిషేకం చేశాడు. అందుకని సురభిక్షేరములన్ కామధేనువు పాలతో ముందు అభిషేకం జరిగింది కృష్ణుడికి. ఆ తర్వాత సురద్వీప మహాసుండాలతానీత నిర్జర గంగాంబువులన్. ద్వీపము అంటే ఏనుగు, ఏనుగుకి 2 దంతాలు ఉంటాయి కనుక దాన్ని ద్వీపము అంటారు. ఒక్క ఐరావతానికి మాత్రమే చతుర్దంతాలు ఉంటాయి, మిగతాటి 2. అంటే వ్యవహారంలో ద్వీపం అంటే ఏనుగు. సురద్వీపం అంటే దేవతల ఏనుగు. ఆ దేవతల ఏనుగు తొండంతో ఆకాశగంగ పట్టుకొచ్చింది. ఆ గంగాజలం కూడా నెత్తి మీద పోసారు. ఎప్పుడు కూడా పంచామృతాలతోటి పాలతోటి ఇటువంటి వాటితో అభిషేకం చేశాక మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకం చేయాల్సిందే, కడగాల్సిందే, లేకపోతే పాపంట. అందుకని ఈ పాలతో అభిషేకం అయిపోయాక క్షీరాభిషేకం అయ్యాక గంగాజలంతో కూడా అభిషేకం చేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు, నెత్తి మీద ఒక కిరీటం పెట్టి ప్రభు గోవులను గోపాలకులను రక్షించిన నీకు మళ్ళీ పాత బిరుదే ఇస్తున్నాను అని గోవింద అన్నాడు అనమాట. గోవిందుడంచు రణాక్రాంత విపక్షున్. శత్రువుల్ని చీల్చి చెండాడే కృష్ణుడికి మళ్ళీ అదే బిరుదు ఇచ్చాడు. ఇక్కడ ఎన్నిసార్లు వచ్చేది చూడండి బిరుదు. వరాహావతారంలో, నరసింహావతారంలో, రామావతారంలో, మళ్ళీ కృష్ణావతారంలో అదే బిరుదు వచ్చింది. ఇన్నిసార్లు ఒక బిరుదు ఎవరికి ఎవరు, ఆయనకి ఆ బిరుదే ఇచ్చారు. అంటే అంతకంటే గొప్ప బిరుదు ఇంకోటి లేదు ఆయనకి. అందుకని ఈసారి కూడా మళ్ళీ గోవింద అంటున్నాం. అనగా గోవులను గోపాలకులను ఆనందపరిచిన వాడు, రక్షించిన వాడు. భూమిని రక్షించాడు, ఆనందం కలిగించాడు. ఇంద్రియాలను రక్షించాడు, ఇంద్రియాలకు ఆనందం కలిగించాడు. మొత్తం గోవుల్ని రక్షించాడు, గోపాలకులను రక్షించాడు, ఆనందం కలిగించాడు. ఇన్ని కారణముల చేత ఆయన గోవిందుడు. ఈ నామం 4 సార్లు పొందాడు కనుక ఈ నామంలో చాలా గొప్పతనం ఉన్నదని వీళ్ళంతా గుర్తించారు. బ్రహ్మ, ఇంద్రాది దేవతలు ఇచ్చిన బిరుదే మళ్ళీ ఇస్తున్నారు. కాబట్టి ఈ నామస్మరణం నా కొండ మీదకి ఎక్కేవాడు చేస్తే వాళ్లకున్న మహాపాపములన్నీ హరించేస్తాను, వాళ్ళకి ఈ జన్మలోనే కోరిన కోరికలు తీరుస్తాను అన్నాడు. అందుకని వెంకటాచలం మీదకి వెళ్ళేటప్పుడు గోవింద గోవింద అంటూ ఎక్కితే అప్పటి వరకు మనం చేసిన కొన్ని కోట్ల జన్మల మహాపాపములు హాహాకారములు చేసి నాశనమై కింద కుప్ప కూలిపోతాయి, భస్వం అయిపోతాయి. ఆ క్షణం మనం పవిత్రులం అయిపోతాం. అంత పావిత్ర్యం ఇచ్చే దివ్యశక్తి ఈ నామమునకున్నది. అందుకని ఎప్పుడు కొండ మీదకి వెళ్ళేటప్పుడు చక్క 7 కొండలవాడ గోవింద శ్రీనివాస గోవింద అని పడాలి. ఇక లేనిపోని కొన్ని దాంట్లో కొన్ని బండబూతుల నామాలు కూడా తెచ్చారు. ఆపద మొక్కులు వాడ ఏమిటండి అసలు? ఆ మొక్కులు వాడ తెలుగు పదం, ఆపత్ శబ్దం సంస్కృతం, ఆ 2 సమాసం చేయకూడదు. పోని అది ఆపద కదా, ఆపత్ అనే శబ్దం అది, దానికి ఆ తెలుగు పదంతో ఎలా సమాధానం చేస్తాం? ఇలాంటి కొన్ని తప్పుడు ఉన్నాయి. ఉన్నప్పటికీ గోవింద అంటున్నాం కనుక ఈ పాపాలు పోతాయి. ఏ భాషలో పలికినా గోవింద అనే మాట అంటున్నాం కదా, అందువల్ల అనమాట. కొన్ని విచిత్రంగా ఉంటాయి అనమాట. ఆ నామాల్లో కొన్ని నామాలు మాత్రం ఎడిట్ చేయవలసిందే భవిష్యత్తులో. భాష తెలుసున్నటువంటి వాళ్ళు అటువంటి దాని తోలికి వెళ్ళాలి. వెళ్ళకపోతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ అమ్మాయి కూడా రాసి పారేశాడు. తెలుగు, ఇంగ్లీషు, సంస్కృతం అన్ని కలగాపులగా చేసి పారేసి రాసేసేయచ్చు. అది భక్తుల యొక్క లక్షణం అనుకోండి. అయినా పర్వాలేదు, పరమాత్మను అనుగ్రహిస్తాడు. ఎందుకంటే పాపం బోయేవాడు కన్నప్ప ఉన్నాడు, ఆయనకి ఏం భాష వచ్చు, ఏవి రాకపోయినా చివ అన్నా శివుడు సంతోషించాడు. కానీ మీరంటే సంతోషించరు. ఎందుకంటే మీరు కొంచెం చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్లు, ఆపై హార్డ్వేర్లు, ఆ తర్వాత ఏమో డాక్టర్లు, సినీ యాక్టర్లు, ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎల్లకాలం మేము తప్పే చదువుతామండి అంటే ఎలా మరి? కొంచెం చదువుకున్న మీరు ఏం చేస్తారంటే వాటిని పాలిష్ చేసుకుంటారు. కానీ ఈసారి ఆ నామాల్లో ఏవేవి ఎడిట్ చేయాలో ఒకసారి చెబుతాను. వాటిని మాత్రం ఎడిట్ చేసి మీతో పెట్టేయండి. ఏమైనా అవి పక్కన పెట్టేయండి, మనకు అక్కర్లేదు. కానీ గోవింద 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 అనండి. గోవింద అనే శబ్దం ఆయనకి అంత ఇష్టం అనమాట. అందుకే ఎప్పుడు వీలుంటే ఎప్పుడు గోవింద అనాలి. దాంతో పాపాలని ఏమంటాయి? నువ్వు గోవింద అనగానే పోయిందా, పాపం పోయిందా అంటూ ఈ గోవింద అయ్యే శబ్దం మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. పుణ్యం ఉంటుంది, పాపం పోతుంది. అది గోవింద శబ్దంలో ఉన్న గొప్పతనం. అటువంటి గోవింద నామస్మరణం చేసి తరించిన మహానుభావుల్లో శంఖనుడు అని ఒక రాజుగారు